హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఏం జరుగుతుందంటే, బాగి అమరేంద్ర ఇద్దరూ కలిపి అనాథాశ్రమంకి వెళ్ళి ఆ చెక్ డబ్బులు ఇద్దామనుకుంటారు. ఇక్కడేమో అరుంధతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు అడుగుతారు, ఏం జరిగింది, నువ్వు ఎందుకలా తిరుగుతున్నావని. ఆ మనోహరి ఏంటి అబద్ధాలు చెప్తుంది, నిజం చెప్పవచ్చు కదా అనేసరికి తన నిజం చెప్పలేదని నీ బాధ, లేకపోతే నీ పేరు చెప్పలేదని నీ బాధ అని చెప్పి వెటకారంగా అంటారు గుప్తా గారు. దానికి అదేం కాదు, తను ఎందుకు అబద్ధాలు చెప్తుంది, చిన్నప్పుడు కూడా అంతే, ఎప్పుడు తను అలాగే అబద్ధాలు చెప్తూ ఉండేది, మేము అనాథాశ్రమంలో ఉన్నప్పుడు కూడా అని చెప్పి అన్నీ చెప్తుంది. దానికి గుప్తా గారు, నువ్వు నా సహోదరి లాంటి దానివి కాబట్టి నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి అంటారు. దానికి అరుంధతి అంటుంది, నాకేమవుతుంది, నేను హ్యాపీగా ఉన్నాను, మీరు నా పక్కన ఉండగా నాకు అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఏదైనా ఆపద వస్తే మీరు ముందే నాకు చెప్తారు కాబట్టి నాకేం భయం లేదు అని చెప్పి అంటుంది. దానికి గుప్తా గారు, లేదు నాకు ఇప్పుడు నీకు ఆపద వస్తుందని చెప్పి, అది భయంకరమైనదని చెప్పి అనిపిస్తుందని చెప్పి అనేసరికి అరుంధతి కూడా ఒక్కసారిగా భయపడిపోతుంది. ఏంటి గుప్తా గారు ఇలా అంటున్నారు అని చెప్పి. ఇక్కడ చూస్తే బాగి అమరేంద్ర ఇద్దరు కలిపి ఆశ్రమానికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తారు. అక్కడ అడుగు లోపల పిల్లల్ని చూసి బాగి చాలా ఆనందపడుతుంది. వీళ్ళెంత స్వచ్ఛమైన మనసుతో ఉన్నారో అని చెప్పి. దానికి అమరేంద్ర, నిన్ను నేను లూజ్ అని అంటాను కానీ నువ్వు చాలా యూనిక్ మనిషి బాగి, ఎవరైనా అయితే ఈ డబ్బులతోని బంగ్లాలు బంగారం కొనుక్కుంటారు, నువ్వు మట్టుకు వీళ్ళకి ఇద్దాం అనుకుంటున్నావు అని అనేసరికి, అవన్నీ కొనుక్కున్నారు అని సంతోషం, వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళ తిండికి హెల్ప్ చేసినంత ఆనందం నాకు ఇంకేమీ రాదు అని చెప్పి అంటుంది. దానికి అరుంధతిలాగే తిని కూడా ఆలోచిస్తుందని అమరేంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ లోపలికి వెళ్ళబోతుంటే మనోహరి వచ్చి, ఆగండి, మీరు ఇంత మంచి పని చేస్తున్నారు కదా, నేను చిత్ర అందరం అనాథాశ్రమంలోనే పెరిగాము, అలాంటప్పుడు మీరు ఇంత మంచి పనిలో నన్ను ఎందుకు చెప్పలేదు అని చెప్పి అంటుంది. మీకు ఇలాంటి ఇష్టం ఉండవు కదా అని చెప్పి మనోహరితో అంటుంది బాగి. అదేం లేదు, నాకు ఇష్టమే, పదండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్నది సరస్వతి బాటినా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళని చెక్కు రాజుగారికి ఇవ్వకుండా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మనోహరి. కానీ చాలాసేపటి వరకు ఆ వార్డెన్ బయటికి రాకపోయేసరికి అమరేంద్రకి ఏదో ఫోన్ కాల్ వచ్చి వాళ్ళ చెక్ రాజుగారికి ఇచ్చి బయటికి వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే చిత్ర వినోద్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళేమో 50 లక్షలు సంపాదించి అనాథాశ్రమానికి దానం చేస్తూ ఉంటారు, మన బిజినెస్కి డబ్బులు ఇవ్వమంటే మీ అన్నీ ఇవ్వట్లేదు అసలు, కాబట్టి నువ్వు ఇప్పుడు మీ అన్నీ వచ్చిన వెంటనే మన డబ్బులు అడుగు, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం, నేను వేరే కాపురం పెట్టకుండా ఇక్కడే ఉన్నాను కాబట్టి నువ్వు నా చెప్పింది వినాలి అని చెప్పి తనకి అల్టిమేటం జారీ చేస్తుంది. ఈలోపు అక్కడికి అమరేంద్ర బాగి నడుచుకుంటూ వస్తారు. అది చూసిన వినోద్ షాక్ గురవుతాడు, మా అన్నీ వినేశాడా ఏంటి అని.